ఎల్ఆర్ఎస్ పై నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగానే తన అసలు రంగు బయటపెట్టిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కోసం 2 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్మును దండుకునే కార్యక్రమానికి తెరలేపడం సిగ్గుచేటన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట 15,000 కోట్లు ప్రజల ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది కాంగ్రెస్ 2 నాలుకల ధోరణికి మరో నిదర్శనంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని తాము చెప్తుంటే బకాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, దాడులు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించండి సూచించారు. దారి తప్పిన పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలని పాలకులకు హితవు పలికారు.